హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ ఎగ్ కర్రీని రెడీ చేసుకోబోతున్నాం. బీరకాయ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా బీరకాయ ముక్కల్ని తీసుకోండి, పచ్చిమిరపకాయని ఉల్లిపాయల్ని కట్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్స్ కూడా రెడీగా పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని వేడెక్కనివ్వాలి. తర్వాత అందులోకి తాలింపు దినుసులను వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కూడా వేసుకొని బీరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్లోకి వాటర్ అనేవి పోయాల్సిన అవసరం లేదు. ఈ బీరకాయల్లో వాటర్ అనేది ఉంటాయి. ఈ బీరకాయ ముక్కలు వాటర్తో మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ అల్లం చిల్లుల పేస్ట్ని వేసుకున్నాను. ఇది మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, బీరకాయ ముక్కల్లోంచి వాటర్ ఎలా బయటకు వస్తాయో. ఇంకా వాటర్ అనేది మనం పొయ్యాల్సిన అవసరం లేదు. బీరకాయ ముక్కల్లో ఆల్రెడీ వాటర్ అనేవి ఉంటాయి, అవే మగ్గిపోతాయి. వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఎగ్స్ని కదిలించకుండా అట్లానే ఉంచేసేయండి. చూసారా, ఇప్పుడు కొంచెం పొంగు అనేది వచ్చాక ఇప్పుడు కొద్దిగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా గరిటె పెట్టుకొని తిప్పుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దాకా చూసుకుని 5 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉండండి. ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట, లేకపోతే కర్రీ అనేది పచ్చివాసన వస్తుంది. బాగా ఫ్రై చేసుకోండి ఎగ్ని. చూసారా, కర్రీ అనేది బాగా దగ్గర పడింది. ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు కనుక కర్రీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. కర్రీ బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే.